మా విద్యు తల్లికి 6 మంత్స్ వచ్చిన దగ్గర నుండి మా అందరి థాట్స్ తన అన్నప్రాసన్నం మీదే ఉండిందనమాట. యాజ్ ఎ పేరెంట్ మనందరికీ ఈ కన్సర్న్ ఉంటుంది అనుకుంటా. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుండి అనుకున్నాను, నా బేబీ యొక్క రైస్ ఫీడింగ్ సెరమనీ రాజ్ ప్రకాష్ పాల్ అన్నయ్య చేతుల మీదుగానే జరగాలి అని. సో హియర్ ఈస్ ద డే. తన ఫస్ట్ ఫీడ్ అన్నయ్య చేతుల మీదుగానే జరిగింది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. విద్యు తల్లి యొక్క క్యూట్ లిటిల్ మైల్ స్టోన్, అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ మైల్ స్టోన్ ఇన్ హర్ లైఫ్. This is going to begin with the blessings of Annaya in the grace of my Lord. So I'm very happy for this moment. That day was meant to be very precious in my whole life because ఏ మదర్కైనా ఫస్ట్ ఫీడ్ అనేది చాలా ప్రీషియస్గా అనిపిస్తుందండి. అండ్ తను కోరుకున్నది నెరవేరితే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళే వరకు వీఆర్ ఆల్ ఆర్ వెరీ టెన్స్డ్. ఎలా జరుగుతుంది, తను తింటుందా లేకపోతే పడుకుంటుందా అండ్ ఏడుస్తుందా, యాజ్ ఎ మదర్ ఇవన్నీ సమ్ టైప్స్ ఆఫ్ కన్సర్న్స్ కదా. బట్ యాక్చువల్లీ షీ మేడ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్. లేటర్ ఆన్ ఆఫ్ దిస్ సెరమనీ మేమందరం ఇంటికైతే వచ్చేసాం and we had some lunch. This ceremony will be the very best thing which has happened in my life. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసి అందరం కొంచెం ఫ్రెష్ అయిపోయి, మా క్లోజ్ రిలేటివ్స్ అండ్ కజిన్స్ మాత్రమే అటెండ్ అయ్యారు కాబట్టి ఈజీగా మేము ఆ సెరమనీని ఎండ్ చేసేసుకున్నాం. అండ్ అక్కడ నుండి ఇంటికి వచ్చాక ఇంకా మా కన్సర్న్ వచ్చేసి అందరం కూడా కొంచెం కొంచెం తినిపిద్దాం తనకి, ఇది ఒక మూమెంట్ లాగా ఉండిపోతుంది, కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటే తను ప్రిజర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇంకా అందరం కొంచెం కొంచెంగా తనకి ఫీడ్ చేయడం స్టార్ట్ చేసాం. ముందు వాళ్ళ తాతయ్య అండ్ అమ్మమ్మ ఫీడ్ చేశారు. ఫ్రమ్ ద మార్నింగ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్, ఎప్పుడెప్పుడు తినిపిద్దామా మా మనవరాలకి అని చెప్పి. నెక్స్ట్ మా మామయ్య వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, మా కజిన్స్ కొంతమంది అందరూ అయితే తినిపించేశారనమాట. అండ్ లేటర్ ఆన్ ఇక్కడ వాళ్ళ బాబాయ్ అయితే తనకి మూతికి అంతా అంటిందని ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నాడు. తను కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. తుడు తుడు ఎంచక్క తుడిపించుకుంటాను అని చెప్పి. అండ్ ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు. ఈ మూమెంట్ ఎంత నచ్చిందో నాకైతే. ఈ సెరమనీలో నేను ఎవరినైనా బాగా మిస్ అయ్యానంటే అది మా సిస్టర్స్ని. వాళ్ళకి కొంచెం హెల్త్ అప్సెట్ అవడం వల్ల రాలేకపోయారు. అండ్ ఫైనలీ ఇక్కడ జెన్నీ కూడా తినిపించేసింది.